హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఎవరైతే టీజీ ఈప్సెట్ బైపీసీకి సంబంధించిన ఎగ్జామ్ రాశారో మరి మీకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అంటే మీరు ఏవైతే ఆప్షన్స్ సేవ్ చేశారో ఆ సేవ్ చేసిన ఆప్షన్స్ కరెక్టా కాదా వెరిఫై చేయడానికి రెస్పాన్స్ షీట్ మనకు రేపు రానుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ రెస్పాన్స్ షీటు ఎప్పటి నుంచి మనకు లైవ్లోకి రానుంది అని అంటే ఇక చెక్ చేసుకోవచ్చు. పేపర్ అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ టీజీ ఈప్సెట్ 2025 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అనే ఉంది. వాటికి సంబంధించిన కీ అనేది మనకు మే 4th రోజు వాళ్ళు రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ కీ రిలీజ్ చేసిన తర్వాత మనకేమైనా అబ్జెక్షన్స్ కనుక ఉంటే 6th మే వరకు మనం కంప్లైంట్ చేసుకోవచ్చు. సో ఇక దీంతో పాటు ఇంకొక విషయాన్ని కూడా మీకు డిస్కస్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే బైపీసీలో ఎంత కట్ ఆఫ్ అగ్రికల్చర్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, ఫార్మ్ డి కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ 1 కాదు 2 కాదు గడిచిన 5-6 సంవత్సరాల కట్ ఆఫ్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాలు మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మరి తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్ళి ఎన్నో రకాల అప్డేట్స్ మీకు ఇవ్వబోతున్నా. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. నీట్కి సంబంధించి jaypalanడే.comలో, అదేవిధంగా ఎంసెట్కి సంబంధించి జైపాల్ తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్, ఇది కొత్తగా వచ్చిన ఛానల్ని మరి ఈ ఛానల్ కూడా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మరి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో అందరూ బాగానే రాశారనుకుంటున్నాను. ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు అగ్రికల్చర్ ఫార్మసీ 30th ఏప్రిల్తోనైతే కంప్లీట్ అయిపోయింది. ఇక కీ పేపర్ రేపు రానుంది. మరి కీ పేపర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ర్యాంకులు, దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ కాబోతుంది. మరి ర్యాంక్ వచ్చిన తర్వాత మాకు ఏ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి చాలామంది ఇదే క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అయితే దీనికోసం నేను ఏం చేశానంటే గడిచిన 5-6 సంవత్సరాల కట్ ఆఫ్స్ బేస్ చేసుకొని మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావచ్చు ఇంక్లూడింగ్ అగ్రికల్చర్తో సహా. మరి ఆ రిపోర్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనుకుంటే jaypalanడే.com అనే వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది కేవలం కట్ ఆఫ్ని బేస్ చేసుకొని నేను స్వంతంగా క్రియేట్ చేసినటువంటి వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఎక్కడ కూడా యాడ్స్ అనేవి రావు. గూగుల్కి వెళ్ళేసి jaypalanడే.com అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటే ఈ న్యూ రిజిస్ట్రేషన్లో మరి ఎంసెట్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ చెక్ చేసుకోవడానికి కేవలం 250 రూపీస్. ఎంసెట్ దాంతోపాటు అగ్రికల్చర్లో కట్ ఆఫ్స్ చెక్ చేసుకొని కేవలం 250 రూపీస్. ఇక్కడ పే 250 అని చెప్పేసి ఇది క్లిక్ చేసి ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబరు, వ్యాలిడ్ నేము, అదేవిధంగా సెలెక్ట్ ప్లాన్ దగ్గర ఇక్కడ టీజీ ఈప్సెట్ బైపీసీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చే క్యాప్చా ఎంటర్ చేసి పేమెంట్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ అంటే ఏ కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏది టాప్లో ఉంచాలి అనే విషయంతో పాటు ఆ పర్టికులర్ కాలేజీలో మనకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవడానికి చాలా మంచి అప్లికేషన్ ఇది. ఎవరిని అడగాల్సిన పని లేదు. ఏ కాలేజీ టాప్లో ఉంది, ఏ కాలేజీ లిస్ట్లో ఉంది, ఆ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ లింక్ ఇలా ఓపెన్ అవుతుంది. టీజీ ఈప్సెట్ బైపీసీ కాలేజ్ ప్రిడిక్టర్ అన్న. నేను ఓసీ బాయ్. మరి నాకు ఒకవేళ 15,000 ర్యాంక్ వస్తే నాకు ఏ రౌండ్ అయినా సరే ఫస్ట్ సెకండ్ రౌండ్ నాకు ఫార్మ్ డీలో కానీ బీ ఫార్మసీలో కానీ ఇటు మన జిల్లాలు హన్మకొండ, హైదరాబాద్, జనగాం, నెక్స్ట్ వరంగల్ రూరల్, అర్బన్ అంటే ఓల్డ్ జిల్లాలు, వనపర్తి, యాదాద్రి, భువనగిరి ఇటు సైడు, అదేవిధంగా నాకు మెదక్ అయినా కూడా పర్లేదు, మేడ్చల్ అయినా పర్లేదు, రంగారెడ్డి అయినా పర్లేదు. ఈ విధంగా నాకు నచ్చిన జిల్లాలు దాంట్లో ఫార్మ్ డి బీ ఫార్మసీ నాకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని నేను సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీకు సీట్ వస్తుందా లేదా అనేది ఈజీగా గెట్ చేయొచ్చు. ఇప్పుడు ఎంత ర్యాంక్ అని చెప్పాను మీకు ర్యాంక్ 15,000 అని చెప్పాను. మరి 15,000 ర్యాంక్కి 2025లో ఎస్టాబ్లిష్ అయినటువంటి బాలాజీ కాలేజీ ఇది 2023 కట్ ఆఫ్లో 15,000కి ఫార్మ్ డీలో సీట్ వచ్చింది. అదే ఇంకా పాత్ ఫైండర్ ఫార్మాలో
మనకు 15,000కి 23లో వచ్చింది, 22లో 17,000కి వచ్చింది. ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతే మనకు ఏ ఇయర్‌లో కట్ ఆఫ్ మీరు ఇంచుమించుగా ఈ కట్ ఆఫ్‌ని బేస్ చేసుకుంటే 15,000, 17,000 సో అంటే సిమిలర్‌గానే ఉంది. అదేవిధంగా ఇంకొక కాలేజీ మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ మనం చెక్ చేసుకుంటే మరి ఇక్కడ 15,000 అండ్ 20,000 ఉంది. ఎందుకు అలా ఉందని ఎప్పుడైతే డౌట్ వచ్చిందో ఆ పర్టిక్యులర్ కాలేజ్ పైన క్లిక్ చేసినప్పుడు మరి గడిచిన 5-6 సంవత్సరాలకు సంబంధించి పిహెచ్డి ఫార్మ్ డి పెట్టేసాం మనకు ఓన్లీ బి ఫార్మసీ చూస్తున్నాం కదా. సో ఇక చెక్ చేసుకుంటే మరి గడిచిన ఈ 5-6 సంవత్సరాలకు రౌండ్ 1 రౌండ్ 2 అన్నీ కలిపేస్తే ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే 21లో మనకు 20,000కు ఉంది, 23కి వచ్చేసరికి 14-15,000కి వచ్చింది, 22లో 12,000 ఉంది. మరి ఇప్పుడు 24ది ఎందుకు లేదు అనుకుంటే ఇంకా 24ది అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత ఆ కట్ ఆఫ్ను కూడా ఇక్కడ ఇంక్రీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరి 23 కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఫార్మ్ డీకి మనకు కాంపిటీషన్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి అగ్రికల్చర్ ఈ రెండు కూడా మనకు నీట్లో జరిగే కౌన్సిలింగ్ని డిపెండ్ చేసుకొని ఇక్కడ ఉంటాయి. ఆ నీట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయితే కానీ ఈ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ కావు. సో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లేదన్నా నాకు టాప్ కాలేజీ లిస్టు కావాలి అంటే బీ ఫార్మసీ ఓన్లీ బీ ఫార్మసీలో టాప్ కాలేజీ లిస్టు. సో ఒకవేళ నాకు ర్యాంకు 1 వచ్చింది, మనకు 15,000 ర్యాంక్ వచ్చింది అంటే ఫస్ట్ ర్యాంకర్ నుంచి వెళ్ళి అప్ టు 15,000 ర్యాంకర్ వరకు, ఫస్ట్ ర్యాంకర్ నుంచి అప్ టు 15,000 ర్యాంకర్ వరకు నేను ఈసారి బీసీబీ అయ్యి మరి నాకు వచ్చిన బ్రాంచ్ కేవలం బీ ఫార్మసీ పిహెచ్బి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మొత్తం తెలంగాణలో ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాలలో టాప్ ఆర్డర్ కాలేజీ కావాలనుకుంటే మనకు జేఎన్టీ సుల్తాన్పూర్లో మనకు లాస్ట్ ఇయర్ అంటే నాకు వచ్చిన ర్యాంక్ 15,000 గత సంవత్సరం చెక్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ జేఎన్టీ సుల్తాన్పూర్లో 11,000కి వచ్చేసింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హైదరాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్లో 13,000కి వచ్చింది. సో ఇది మన ర్యాంక్కి ది బెస్ట్. కానీ నాకు అన్ని కాలేజీలు కావాలనుకుంటే ఎప్పుడైతే మీరు అన్ని కాలేజీలు కావాలనుకుంటున్నారో అప్పుడు ఇక ర్యాంక్ 1 నుంచి వెళ్ళి 70,000 ఇచ్చేసేయండి. 70,000 ఇచ్చేసి ఇప్పుడు మనము ఇక్కడ బీ ఫార్మసీ సెలెక్ట్ చేద్దాం. బీ ఫార్మసీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న జిల్లాలన్నీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేయగానే నాకు ఆల్మోస్ట్ టాప్ ఆర్డర్ కాలేజీ జేఎన్టీ సుల్తాన్పూర్, ఉస్మానియా యూనివర్సిటీ, కేయూ ఫార్మసికల్ సైన్సెస్, గోకరాజ్ రంగరాజు, అనురాగు, జీపీఆర్ ఈ విధంగా టాప్ కాలేజ్ లిస్ట్ కూడా మనకు ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. ఆ జనరేట్ అయిపోవడంతో పాటు మనకు ఆ పర్టికులర్ కాలేజీలో ఉన్నటువంటి బీసీబీ లాస్ట్ కట్ ఆఫ్స్ ఎంతవరకు వచ్చినాయి అంటే అక్కడ మాకు సీట్ వచ్చే అవకాశం లేదు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక ఓన్లీ బీ ఫార్మసీనా లేదండి అగ్రికల్చర్కి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. 24-25 కట్ ఆఫ్స్ ఇది రాలేదు, 23-24 కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే మరి 23-24 కట్ ఆఫ్స్లో మనకు బీసీఏలో బీసీబీలో ఏ ర్యాంక్కి వచ్చింది, వెటర్నరీ సైన్స్లో ఎలా వచ్చింది, అగ్రికల్చర్లో ఎలా వచ్చింది, 22లో ఎలా వచ్చింది, ఎంత కట్ ఆఫ్స్ ఉన్నాయి ఏంటి వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇన్ని రకాల డీటెయిల్స్ అన్నీ కూడా కేవలం మనం 250 రూపీస్ కంటే ఏ కాలేజీలో సీట్ వస్తుందో తెలుసుకోవడానికి, దాంతోపాటు ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ టూల్ని జనరేట్ చేసుకోవడానికి, అగ్రికల్చర్కి సంబంధించిన గత 5 సంవత్సరాల కట్ ఆఫ్స్ తెలుసుకోవడానికి, వీటికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ కోసం మీరు జస్ట్ 250 రూపీస్ ఇక్కడ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ డిస్క్రిప్షన్ లింక్ని బేస్ చేసుకొని మీరు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే టీజీ ఈప్ సెట్స్ అని ఉన్నాయో ఇక్కడ ఈ బటన్ని క్లిక్ చేసి 250 రూపీస్ మీరు పే చేసి వెంటనే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి ఈ రకరకాల కట్ ఆఫ్స్ అన్నీ కూడా మీరే స్వయంగా తెలుసుకొని ఒక ది బెస్ట్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కాలేజీలో మనకు సీట్ వచ్చే అవకాశం తెలుసుకోవచ్చు. ఫర్దర్గా నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ కట్ ఆఫ్స్కి సంబంధించిన ఈ వెబ్సైట్ అడ్రస్ని అదేవిధంగా తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ గురించి కూడా వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.